Hi everyone, my name is Sri Lakshmi Lavanya, working as a maths lecturer in Sir C.R. Reddy College for Women Eluru. I am here to discuss Unit 2 Infinite Series Part 9. In this video we discuss exercise 3D problems. Fourth problem, test for convergence. Series summation x power n by n. X is greater than 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ యూస్ చేసుకుని చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని సిరీస్ సమ్మేషన్ యూఎన్ కింద తీసుకుంటాము. ఆ సిరీస్ నుంచి యూఎన్ వాల్యూ రాసుకుని యూఎన్ వాల్యూలో ఎన్ ప్లేస్లో n+1 సబ్స్టిట్యూట్ చేసి un+1 వాల్యూని కూడా రాసుకుంటాము. అండ్ un+1/un వాల్యూని ఫైండ్ అవుట్ చేసి లిమిట్ un+1/un వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. వచ్చిన లిమిట్ un+1/un వాల్యూని మనం ఎల్ కింద తీసుకుని ఆ ఎల్ వాల్యూని బట్టి సిరీస్ యొక్క కన్వర్జెన్స్ని చెప్తాము. ఓకేనా. సొల్యూషన్ లెట్ సిరీస్ సమ్మేషన్ un is equal to సిరీస్ సమ్మేషన్ x పవర్ n by n. ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాం. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోసే. సో n వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్లో ఉన్న ప్రతి టర్ము గ్రేటర్ దాన్ జీరో అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. un అనేది గ్రేటర్ దాన్ జీరో అయిందంటే ఆ సిరీస్ని ఏమని చెప్పచ్చు? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పచ్చు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత? un ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n బై n. un వాల్యూలో n ప్లేస్లో n+1 సబ్స్టిట్యూట్ చేస్తే un+1 వాల్యూ వస్తుంది. సో un+1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n+1 డివైడెడ్ బై n+1. Now un+1/un is equal to un+1 వాల్యూ ఎంత? x పవర్ n+1 డివైడెడ్ బై n+1 డివైడెడ్ బై un వాల్యూ ఎంత? x పవర్ n డివైడెడ్ బై n. ఇక్కడ డినామినేటర్లో ఉన్న x పవర్ n బై n అనేది న్యూమరేటర్లోకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఇంటూ n డివైడెడ్ బై x పవర్ n అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x పవర్ n+1 డివైడెడ్ బై n+1 ఇంటూ n డివైడెడ్ బై x పవర్ n అయింది. ఇక్కడ x పవర్ n+1ని మనం x పవర్ n ఇంటూ x కింద రాసుకుంటున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు x పవర్ n ఇంటూ x ఇంటూ n డివైడెడ్ బై x పవర్ n ఇంటూ n+1. న్యూమరేటర్లో x పవర్ n అండ్ డినామినేటర్లో x పవర్ n క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఇక్కడ డినామినేటర్లో n+1లో నుంచి nని కామన్ తీసి రాస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ n డివైడెడ్ బై n కామన్ తీస్తే n ఇంటూ 1+1/n అయ్యింది. న్యూమరేటర్లో n అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అయితే un+1/un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? దట్ ఈస్ ఈక్వల్ టు x డివైడెడ్ బై 1+1/nకి ఈక్వల్ అయింది. Now limit un+1/un is equal to limit x divided by 1+1/n. లిమిట్ x అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ వాల్యూ xే అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x డివైడెడ్ బై లిమిట్ 1 ప్లస్ లిమిట్ 1/n. లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1ఏ అవుతుంది. సో 1 ప్లస్ లిమిట్ 1/n. n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1/∞. 1/∞ వాల్యూ ఎంత? 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు x డివైడెడ్ బై 1 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు x. లిమిట్ un+1/un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? xకి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ un+1/un ఈజ్ ఈక్వల్ టు l. సో ఇక్కడ l వాల్యూ xకి ఈక్వల్ అయింది. x అనేది అన్నోన్ వాల్యూ. సో x అనేది లెస్ దాన్ 1 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు, ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు. ఫర్ సపోజ్ x వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయితే కనుక రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un is equal to సిరీస్ సమ్మేషన్ x పవర్ n by n converges if x is less than 1
అండ్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ ఎక్స్ పవర్ ఎన్ బై ఎన్ డైవర్జెస్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు కరెక్ట్గా సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా డైవర్జెస్ అవుతుందా చెప్పడానికి మనం ప్రీవియస్ టెస్ట్ని యూజ్ చేసుకుని చెప్తాము. ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 యూఎన్ వాల్యూలో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే యూఎన్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ ఎన్ బై ఎన్ 1కి పవర్లో ఎంత ఉన్నా వాల్యూ 1 అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎన్. సిరీస్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 బై ఎన్. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? సిరీస్ సమ్మేషన్ 1 బై ఎన్ పవర్ పి ఫార్మేట్లో ఉంది. ఇక్కడ పి వాల్యూ ఎంత? పి ఈజ్ ఈక్వల్ టు 1. పి వాల్యూ 1 అయింది. ఫ్రమ్ పి సిరీస్ టెస్ట్ నుంచి పి వాల్యూ 1 అయిందంటే సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ డైవర్జెస్. నెక్స్ట్ ప్రాబ్లం టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. సిరీస్ సమ్మేషన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ని యూజ్ చేసుకుని చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని సిరీస్ సమ్మేషన్ యూఎన్ కింద తీసుకుంటాము. దాని నుంచి యూఎన్ వాల్యూ రాసుకుంటాము. యూఎన్ వాల్యూలో ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే యూఎన్ ప్లస్ 1 వాల్యూ వస్తుంది. సో నౌ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. దానికి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసి లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. వచ్చిన లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ వాల్యూని మనం ఎల్ కింద తీసుకుంటాము. ఆ ఎల్ వాల్యూని బట్టి సిరీస్ యొక్క కన్వర్జెన్స్ని చెప్తాము. ఓకేనా? సొల్యూషన్ let series summation un is equal to series summation x power n minus 1 divided by n square plus 1 x is greater than 0. ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాం. ఇక్కడ n belongs to natural numbers. natural numbers అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోసే. సో n వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్ము గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందంటే సిరీస్ నేమని చెప్పచ్చు? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పచ్చు. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత? un ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అయింది. un వాల్యూలో n ప్లేస్లో n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే un ప్లస్ 1 వాల్యూ వస్తుంది. సో un ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 వస్తుంది. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఎక్స్ పవర్ ఎన్ వస్తుంది. సో ఎక్స్ పవర్ ఎన్ డివైడెడ్ బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. నౌ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు un ప్లస్ 1 వాల్యూ ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ డివైడెడ్ బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. డివైడెడ్ బై un వాల్యూ ఎంత? ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1. డినామినేటర్లో ఉన్న టర్మ్ న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ డివైడెడ్ బై n plus 1 whole square plus 1 into n square plus 1 divided by x power n minus 1 అయింది. That is equal to x power n divided by n plus 1 whole square plus 1 into n square plus 1 divided by ఇక్కడ x పవర్ n మైనస్ 1ని మనం x పవర్ n ఇంటూ x పవర్ మైనస్ 1 కింద రాసుకుంటున్నాము. అండ్ ఇక్కడ న్యూమరేటర్లో x పవర్ n అండ్ డినామినేటర్లో x పవర్ n క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ x పవర్ మైనస్ 1 అనేది న్యూమరేటర్లోకి వెళ్తే పాజిటివ్ పవర్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ x into n square plus 1 divided by n plus 1 whole square plus 1 అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో n స్క్వేర్ని కామన్ తీసి రాస్తున్నాము. అండ్ డినామినేటర్లో n plus 1 హోల్ స్క్వేర్లో నుంచి n కామన్ తీస్తే స్క్వేర్ ఉంది కాబట్టి n స్క్వేర్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x into n square into 1 plus 1 by n square divided by n square into 1 plus 1 by n whole square plus 1 అయింది. ఇక్కడ న్యూమరేటర్లో దట్ ఈస్ ఈక్వల్ టు x into
n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్లో మొత్తంలో నుంచి n స్క్వేర్ కామన్ తీస్తే n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై n స్క్వేర్ అయింది. న్యూమరేటర్లో n స్క్వేర్ అండ్ డినామినేటర్లో n స్క్వేర్ క్యాన్సిల్ అయితే un ప్లస్ 1 బై un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ 1 ప్లస్ 1 బై n స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై n హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై n స్క్వేర్ కి ఈక్వల్ అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ un plus 1 by un is equal to limit x into 1 plus 1 by n square divided by 1 plus 1 by n whole square plus 1 by n square అయింది. ఇక్కడ లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. అండ్ లిమిట్ 1 by n స్క్వేర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇక్కడ 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0 అవుతుంది. సో x ఇంటూ 1 ప్లస్ 0 డివైడెడ్ బై డినామినేటర్లో కూడా లిమిట్ 1 వాల్యూ ఎంత 1 అవుతుంది. సో 1 ప్లస్ లిమిట్ 1 బై n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. సో 1 ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ లిమిట్ 1 బై n స్క్వేర్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అవుతుంది 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు x అనేది వచ్చింది. లిమిట్ un ప్లస్ 1 బై un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? x కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు l. సో l వాల్యూ అనేది ఇక్కడ x కి ఈక్వల్ అయింది. x వాల్యూ అనేది అన్నోన్ వాల్యూ. x వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు, ఆర్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు. ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1, x వాల్యూ లెస్ దాన్ 1 అయింది అంటే ఫ్రమ్ రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ x పవర్ n మైనస్ 1 డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1 కన్వర్జెస్ ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1 అండ్ x వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే రేషియో టెస్ట్ నుంచి ఏం చెప్పచ్చు? సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ x పవర్ n మైనస్ 1 డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1 డైవర్జెస్ ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 సిరీస్ అనేది x కన్వర్జెస్ అవుతుందా డైవర్జెస్ అవుతుందా అని చెప్పి మనం ప్రీవియస్ టెస్ట్ని యూజ్ చేసుకుని చేస్తాము. ఇక్కడ లిమిట్ కంపారిజన్ టెస్ట్ని యూజ్ చేసుకుని చేసాము. ఇక్కడ un వాల్యూ ఎంత అవుతుంది? x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే un ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ n మైనస్ 1 డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1. 1కి పవర్లో ఎంత ఉన్నా వాల్యూ 1 అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1. సో un వాల్యూ ఎంత వచ్చింది? un ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1 అయింది. అండ్ టేక్ vn ఈజ్ ఈక్వల్ టు vn వాల్యూని ఎలా తీసుకున్నాం చూడండి. un వాల్యూలో న్యూమరేటర్లో n టర్మ్స్ ఏమీ లేవు. సో 1 డివైడెడ్ బై డినామినేటర్లో ఎన్స్లో హైయెస్ట్ పవర్ ఎంత? n స్క్వేర్. సో 1 బై n స్క్వేర్ అనేది vn వాల్యూ కింద తీసుకుంటున్నాము. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? 1 బై n పవర్ p ఫార్మాట్లో ఉంది. ఇక్కడ p వాల్యూ ఎంత? p ఈజ్ ఈక్వల్ టు 2 అనేది గ్రేటర్ దాన్ 1. సో p వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయింది. ఫ్రమ్ p సిరీస్ టెస్ట్ నుంచి p వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే సిరీస్ అనేది కన్వర్జెస్ అని చెప్తాము. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ vn ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 by n square converges. Now un by vn is equal to un వాల్యూ ఎంత? 1 డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై vn వాల్యూ ఎంత? 1 డివైడెడ్ బై n స్క్వేర్. ఈ 1 డివైడెడ్ బై n స్క్వేర్ అనేది న్యూమరేటర్లోకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు n స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ డినామినేటర్లో n స్క్వేర్ని కామన్ తీసి రాస్తున్నాం. సో un బై vn ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. న్యూమరేటర్లో n స్క్వేర్ అండ్ డినామినేటర్లో n స్క్వేర్ క్యాన్సిల్ అయితే un బై vn వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై n స్క్వేర్ అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. లిమిట్ un బై vn ఈజ్ ఈక్వల్ టు లిమిట్
1 divided by 1 plus 1 by n square. న్యూమరేటర్లో లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 డివైడెడ్ బై డినామినేటర్లో లిమిట్ 1 ప్లస్ లిమిట్ 1 బై n స్క్వేర్. లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 ప్లస్ లిమిట్ 1 బై n స్క్వేర్. n టెన్స్ టు ఇన్ఫినిటీ, సో 1 బై ఇన్ఫినిటీ అవుతుంది. 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0, దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1. 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ లిమిట్ un బై vn వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది, 1కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి, లిమిట్ un బై vn ఈజ్ ఈక్వల్ టు l. సో l వాల్యూ అనేది 1కి ఈక్వల్ అయింది. 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. సో l వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది. l వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి సిరీస్ సమ్మేషన్ vn అండ్ సిరీస్ సమ్మేషన్ un ఆర్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్. ఇక్కడ సిరీస్ సమ్మేషన్ vn అనేది కన్వర్జెస్ అయింది కాబట్టి సిరీస్ సమ్మేషన్ un కూడా కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un కన్వర్జెస్. Next problem, test for convergence. Series summation root of n divided by n plus 1 into x power n. x is greater than 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెన్స్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నారు. దీన్ని మనం రేషియో టెస్ట్ ని యూజ్ చేసుకుని చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకుంటాము. ఆ సిరీస్ నుంచి un వాల్యూని తీసుకుని un వాల్యూలో n ప్లేస్లో n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే un ప్లస్ 1 వాల్యూ వస్తుంది. సో నౌ un ప్లస్ 1 బై un వాల్యూని ఫైండ్ అవుట్ చేసి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తే లిమిట్ un ప్లస్ 1 బై un వాల్యూ వస్తుంది. ఆ లిమిట్ un ప్లస్ 1 బై un వాల్యూని మనం l కింద తీసుకుంటాం. ఆ l వాల్యూని బట్టి సిరీస్ యొక్క కన్వర్జెన్స్ ని చెప్తాము. సొల్యూషన్, let series summation un is equal to series summation root of n divided by n plus 1 into x power n. ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాం. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ 0. సో n వాల్యూస్ అన్నీ గ్రేటర్ దాన్ 0s అవుతాయి. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందంటే ఆ సిరీస్ నేమని చెప్పచ్చు, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పచ్చు. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత, un ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n డివైడెడ్ బై n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n. un వాల్యూలో n ప్లేస్లో n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే un ప్లస్ 1 వాల్యూ వస్తుంది. సో un ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 2 ఇంటూ x పవర్ n ప్లస్ 1. నౌ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు un ప్లస్ 1 వాల్యూ ఎంత, రూట్ ఆఫ్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 2 ఇంటూ x పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై un వాల్యూ ఎంత, రూట్ ఆఫ్ n డివైడెడ్ బై n ప్లస్ 1 ఇంటూ x పవర్ n. ఈ డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లోకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై n ఇంటూ x పవర్ n ప్లస్ 1 ని మనం x పవర్ n ఇంటూ x కింద రాస్తున్నాం. సో x పవర్ n ఇంటూ x డివైడెడ్ బై x పవర్ n అయింది. ఇక్కడ న్యూమరేటర్లో x పవర్ n అండ్ డినామినేటర్లో x పవర్ n క్యాన్సిల్ అయితే ఇక్కడ x వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ ఇక్కడ రూట్లో n ప్లస్ 1లో నుంచి nని కామన్ తీస్తాం అండ్ n ప్లస్ 2లో నుంచి కూడా nని కామన్ తీస్తాం. ఇక్కడ n ప్లస్ 1లో నుంచి కూడా nని కామన్ తీసి రాస్తున్నాం చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ రూట్ ఆఫ్ n ఇంటూ 1 ప్లస్ 1 బై n ఇంటూ n ఇంటూ 1 ప్లస్ 1 బై n డివైడెడ్ బై n ఇంటూ 1 ప్లస్ 2 బై n ఇంటూ n అయింది. న్యూమరేటర్లో n అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ న్యూమరేటర్లో n అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 1 ప్లస్ 1 బై n ఇంటూ 1 ప్లస్ 1 బై n ఉన్నాయి, అంటే 1 ప్లస్ 1 బై n హోల్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n హోల్ స్క్వేర్ డివైడెడ్ బై
1 ప్లస్ 2/n అయింది. రూట్ అనేది న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్కి వస్తుంది. న్యూమరేటర్లో రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/n హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 1 ప్లస్ 1/n వస్తుంది. డినామినేటర్లో రూట్ ఆఫ్ 1 ప్లస్ 2/n అవుతుంది. సో un ప్లస్ 1/un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? x ఇంటూ 1 ప్లస్ 1/n డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 2/n అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. సో లిమిట్ un ప్లస్ 1/un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x ఇంటూ 1 ప్లస్ 1/n డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 2/n. ఇక్కడ న్యూమరేటర్లో లిమిట్ 1 ప్లస్ లిమిట్ 1/n, లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 ప్లస్ లిమిట్ 1/n, n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/∞ వాల్యూ ఎంత? 0 డివైడెడ్ బై డినామినేటర్లో కూడా లిమిట్ 1 వాల్యూ ఎంత? 1 ప్లస్ లిమిట్ 2/n అంటే 2/∞ వాల్యూ ఎంత? 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ 1 ప్లస్ 0 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు x అయింది. లిమిట్ un ప్లస్ 1/un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? xకి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ un ప్లస్ 1/un ఈజ్ ఈక్వల్ టు l. సో ఇక్కడ l వాల్యూ అనేది xకి ఈక్వల్ అయింది. x వాల్యూ అనేది మనకి అన్నోన్ వాల్యూ. x వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు, ఆర్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు. ఫర్ సపోజ్ x వాల్యూ 1 లెస్ దాన్ 1 అయితే కనుక రేషియో టెస్ట్ నుంచి ఏం చెప్పచ్చు? సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ బై రేషియో టెస్ట్ series summation un is equal to series summation root of n divided by n plus 1 into x power n converges if x is less than 1 and x value అనేది greater than 1 అయితే రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. therefore by ratio test series summation un is equal to series summation root of n divided by n plus 1 into x power n diverges if x is greater than 1 and x value is equal to 1 అయినప్పుడు సిరీస్ అనేది డైవర్జెసా కన్వర్జెసా అని చెప్పడానికి మనం ప్రీవియస్ టెస్ట్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ x ప్లస్ un వాల్యూలో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే un వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? un ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n డివైడెడ్ బై n ప్లస్ 1 ఇంటూ 1 పవర్ n. 1కి పవర్లో ఎంత ఉన్నా వాల్యూ 1 అవుతుంది కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n డివైడెడ్ బై n ప్లస్ 1. ఇక్కడ డినామినేటర్లో n ప్లస్ 1లో నుంచి nని కామన్ తీస్తున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n డివైడెడ్ బై n ఇంటూ 1 ప్లస్ 1/n అవుతుంది. న్యూమరేటర్లో n అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అయితే un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? un ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/n అయింది. దీనికి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. సో లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/n. ఇక్కడ న్యూమరేటర్లో లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఇక్కడ కూడా లిమిట్ 1 వాల్యూ 1 ప్లస్ లిమిట్ 1/n n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/∞ వాల్యూ ఎంత? 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1. లిమిట్ un వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ un వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది. మనకు ఒక నోట్ పాయింట్ తెలుసు. ఇఫ్ లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0 దెన్ సిరీస్ సమ్మేషన్ un డైవర్జెస్. ఇక్కడ లిమిట్ un వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఆ నోట్ పాయింట్ నుంచి సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ un డైవర్జెస్. Next problem, test for convergence. Series summation root n divided by root of n square plus 1 into x power n. x is greater than 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ని యూజ్ చేసుకుని చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకుంటాము. ఈ సిరీస్ నుంచి un వాల్యూ రాసుకుంటే un వాల్యూలో n ప్లేస్లో n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే un ప్లస్ 1 వాల్యూ వస్తుంది. అండ్ un ప్లస్ 1/un వాల్యూని ఫైండ్ అవుట్ చేసి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తే లిమిట్ un ప్లస్ 1/un వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన లిమిట్ un ప్లస్ 1/un వాల్యూని మనం l కింద తీసుకుంటాము. ఆ l వాల్యూని బట్టి సిరీస్ యొక్క కన్వర్జెన్స్ని చెప్తాము. సొల్యూషన్ లెట్
సిరీస్ సమ్మేషన్ un is equal to సిరీస్ సమ్మేషన్ రూట్ n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n. x ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాం. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అన్ని కూడా గ్రేటర్ దాన్ జీరోస్. సో n వాల్యూస్ అన్ని కూడా గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందంటే సిరీస్ నేమని చెప్పొచ్చు, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత? un ఈజ్ ఈక్వల్ టు రూట్ n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n. అండ్ un వాల్యూలో n ప్లేస్లో n+1 సబ్స్టిట్యూట్ చేస్తే un+1 వాల్యూ వస్తుంది. సో un+1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n+1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ n+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n+1 అయింది. Now un+1 by un is equal to un+1 value ఎంత? root of n+1 divided by root of n+1 whole square plus 1 into x power n+1 divided by un value ఎంత? root n divided by root of n square plus 1 into x power n. ఈ డినామినేటర్ లో ఉన్న టర్మ్ న్యూమరేటర్ లోకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు root of n+1 divided by root of n+1 whole square plus 1 into x power n+1 into root of n square plus 1 divided by root n into x power n. That is equal to root n+1 ని root n ని ఒక దగ్గర రాస్తున్నాం అండ్ root n square plus 1 ని root n+1 whole square plus 1 ని ఒక దగ్గర రాస్తున్నాము. That is equal to root of n+1 divided by n into root of n square plus 1 divided by n+1 whole square plus 1 into ఇక్కడ x power n+1 ని x power n into x కింద రాస్తున్నాం. సో x power n into x divided by x power n అవుతుంది. ఇక్కడ n+1 లో నుంచి n ని కామన్ తీసి రాస్తున్నాం అండ్ ఇక్కడ కూడా n స్క్వేర్ ప్లస్ 1 లో నుంచి n స్క్వేర్ ని కామన్ తీసి రాస్తున్నాం. ఇక్కడ టోటల్లీ డినామినేటర్ లో n స్క్వేర్ ని కామన్ తీసి రాస్తే దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n ఇంటూ 1 ప్లస్ 1 బై n డివైడెడ్ బై n into root of n square into 1 plus 1 by n square divided by n square into 1 plus 1 by n whole square plus 1 by n square into x అయింది. ఇక్కడ న్యూమరేటర్ లో n అండ్ డినామినేటర్ లో n క్యాన్సిల్ అయితే అండ్ ఇక్కడ న్యూమరేటర్ లో n స్క్వేర్ అండ్ డినామినేటర్ లో n స్క్వేర్ క్యాన్సిల్ అయితే un+1 by un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ రూట్ ఆఫ్ 1 plus 1 by n ఇంటూ రూట్ ఆఫ్ 1 plus 1 by n స్క్వేర్ డివైడెడ్ బై 1 plus 1 by n whole square plus 1 by n square కి ఈక్వల్ అయింది. అండ్ బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. సో లిమిట్ un+1 by un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x ఇంటూ రూట్ ఆఫ్ 1 plus 1 by n ఇంటూ రూట్ ఆఫ్ 1 plus 1 by n స్క్వేర్ డివైడెడ్ బై 1 plus 1 by n హోల్ స్క్వేర్ ప్లస్ 1 by n స్క్వేర్ అవుతుంది. ఇక్కడ లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది అండ్ ఇక్కడ లిమిట్ 1 by n స్క్వేర్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. సో 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0 అండ్ ఇక్కడ కూడా 1 by ఇన్ఫినిటీ వస్తుంది. 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0. ఇక్కడ కూడా 1 by ఇన్ఫినిటీ వస్తుంది. 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0 అండ్ ఇక్కడ లిమిట్ 1 by n స్క్వేర్ వస్తుంది అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1 by ఇన్ఫినిటీ. 1 by ఇన్ఫినిటీ వాల్యూ కూడా 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ రూట్ ఆఫ్ 1 plus 0 ఇంటూ రూట్ ఆఫ్ 1 plus 0 డివైడెడ్ బై 1 plus 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు x. లిమిట్ un+1 by un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? x కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ un+1 by un ఈజ్ ఈక్వల్ టు l. సో ఇక్కడ l వాల్యూ అనేది x కి ఈక్వల్ అయింది. ఇక్కడ x వాల్యూ అనేది అన్నోన్ వాల్యూ. x వాల్యూ less than 1 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు. ఫర్ సపోజ్ x వాల్యూ
వాల్యూ లెస్ దాన్ 1 అయితే రేషియో టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు, సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందని చెప్పొచ్చు. దేర్ ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ UN ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ రూట్ n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x పవర్ n కన్వర్జెస్ ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1 అండ్ x వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ UN ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ రూట్ n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x పవర్ n డైవర్జెస్ ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ x వాల్యూ 1 అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా డైవర్జెస్ అవుతుందా అని మనం ప్రీవియస్ టెస్ట్ని యూజ్ చేసుకుని చెప్తాము. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 UN వాల్యూలో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే UN వాల్యూ ఎంత అవుతుంది, UN ఈజ్ ఈక్వల్ టు రూట్ n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 పవర్ n 1కి పవర్లో ఎంత ఉన్న వాల్యూ 1 అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. అండ్ టేక్ Vn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ UN వాల్యూలో న్యూమరేటర్లో ఎన్స్లో హైయెస్ట్ పవర్ ఎంత n పవర్ 1 రూట్ ఉంది కాబట్టి రూట్ n అవుతుంది. రూట్ n డివైడెడ్ బై డినామినేటర్లో ఎన్స్లో హైయెస్ట్ పవర్ ఎంత n స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి రూట్ n స్క్వేర్ అవుతుంది. సో Vn ఈజ్ ఈక్వల్ టు రూట్ n డివైడెడ్ బై రూట్ n స్క్వేర్ ఒక రూట్ n ఇక్కడ రూట్ n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే n వస్తుంది. ఇక డినామినేటర్లో nని మనం రూట్ n ఇంటూ రూట్ n కింద రాస్తే న్యూమరేటర్లో రూట్ n అండ్ డినామినేటర్లో ఒక రూట్ n క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ n అవుతుంది. ఈ రూట్ n ఎలా రాస్తున్నాం, n పవర్ 1/2 కింద రాస్తున్నాం దట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై n పవర్ 1/2. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, 1 బై n పవర్ p ఫార్మాట్లో ఉంది. ఇక్కడ p వాల్యూ ఎంత 1/2 1/2 విచ్ ఈస్ లెస్ దాన్ 1. సో p వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. ఫ్రమ్ p సిరీస్ టెస్ట్ నుంచి p వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయితే సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ సిరీస్ సమ్మేషన్ Vn ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 డివైడెడ్ బై n పవర్ 1/2 డైవర్జెస్. నౌ UN by Vn ఈజ్ ఈక్వల్ టు UN వాల్యూ ఎంత రూట్ n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 అయింది డివైడెడ్ బై Vn వాల్యూ ఎంత రూట్ n బై n. ఇక్కడ రూట్ n బై n అనేది డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లోకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ n డివైడెడ్ బై రూట్ n అయింది. ఇక్కడ రూట్ n అండ్ రూట్ n క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు n డివైడెడ్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఇక డినామినేటర్లో n స్క్వేర్ని కామన్ తీస్తే రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి n వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు n డివైడెడ్ బై n ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. న్యూమరేటర్లో n అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అయితే UN బై Vn వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది, UN బై Vn ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. లిమిట్ UN బై Vn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. న్యూమరేటర్లో లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఇక్కడ కూడా లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. 1 ప్లస్ లిమిట్ 1 బై n స్క్వేర్. n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ 1 బై ఇన్ఫినిటీ వస్తుంది. 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1 అయింది. లిమిట్ UN బై Vn వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది, 1కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి, లిమిట్ UN బై Vn ఈజ్ ఈక్వల్ టు L. సో L వాల్యూ అనేది ఇక్కడ 1కి ఈక్వల్ అయింది. 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. సో L వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది. బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి L వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే సిరీస్ సమ్మేషన్ UN అండ్ సిరీస్ సమ్మేషన్ Vn ఆర్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్. ఇక్కడ సిరీస్ సమ్మేషన్ Vn అనేది డైవర్జెస్ అయింది కాబట్టి సిరీస్ సమ్మేషన్ UN కూడా డైవర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిరీస్ సమ్మేషన్ UN డైవర్జెస్. దేర్ ఫోర్ సిరీస్ సమ్మేషన్ UN డైవర్జెస్. Next problem, test for convergence.
సిరీస్ సమేషన్ 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n పవర్ n. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ ని యూజ్ చేసుకుని సాల్వ్ చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని సిరీస్ సమేషన్ యూఎన్ కింద తీసుకుంటాము. యూఎన్ వాల్యూని రాసుకుంటాము ఆ సిరీస్ నుంచి. యూఎన్ వాల్యూలో n ప్లేస్ లో n+1 సబ్స్టిట్యూట్ చేస్తే un+1 వాల్యూ వస్తుంది. అండ్ un+1 బై యూఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి లిమిట్ un+1 బై యూఎన్ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. వచ్చిన లిమిట్ un+1 బై యూఎన్ వాల్యూని మనం L కింద తీసుకుంటాము. ఆ L వాల్యూని బట్టి మనం సిరీస్ యొక్క కన్వర్జెన్స్ ని చెప్తాము. ఓకేనా? సొల్యూషన్ లెట్ సిరీస్ సమేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n పవర్ n. ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమేషన్ un కింద తీసుకున్నాము. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. సో n వాల్యూస్ అన్ని కూడా గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్ము గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందంటే సిరీస్ ఏమని చెప్పచ్చు? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పచ్చు. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత? un ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n పవర్ n. un వాల్యూలో n ప్లేస్ లో n+1 సబ్స్టిట్యూట్ చేస్తే un+1 వాల్యూ వస్తుంది. un+1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n+1 ఇంటూ n+1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n+1 పవర్ n+1 అయింది. నౌ un+1 బై un ఈజ్ ఈక్వల్ టు un+1 వాల్యూ ఎంత? 2 పవర్ n+1 ఇంటూ n+1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n+1 పవర్ n+1 డివైడెడ్ బై un వాల్యూ ఎంత? 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n పవర్ n. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న వాల్యూ న్యూమరేటర్ లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు n 2 పవర్ n+1 ఇంటూ n+1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n+1 పవర్ n+1 ఇంటూ n పవర్ n డివైడెడ్ బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ 2 పవర్ n+1 ని మనం 2 పవర్ n ఇంటూ 2 కింద రాసాము. అండ్ n+1 ఫ్యాక్టోరియల్ ని n ఫ్యాక్టోరియల్ ఇంటూ n+1 కింద రాసాము. ఇంటూ n పవర్ n డివైడెడ్ బై డినామినేటర్ లో n+1 పవర్ n+1 ని మనం n+1 పవర్ n ఇంటూ n+1 కింద రాసాము. ఇంటూ 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్. న్యూమరేటర్ లో 2 పవర్ n అండ్ డినామినేటర్ లో 2 పవర్ n క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఇక్కడ న్యూమరేటర్ లో n+1 అండ్ డినామినేటర్ లో n+1 క్యాన్సిల్ అయినాయి. అండ్ ఇక్కడ న్యూమరేటర్ లో n ఫ్యాక్టోరియల్ అండ్ డినామినేటర్ లో n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవగా un+1 బై un వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ అయింది? దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ n పవర్ n డివైడెడ్ బై n+1 పవర్ n కి ఈక్వల్ అయింది. ఇక్కడ న్యూమరేటర్ కి డినామినేటర్ కి సేమ్ పవర్ ఉంది. సో రెండు కామన్ తీస్తే n బై n+1 హోల్ పవర్ n అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ n డివైడెడ్ బై n+1 హోల్ పవర్ n అయింది. డినామినేటర్ లో n+1 లో నుంచి n ని కామన్ తీసి రాసాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ n డివైడెడ్ బై n ఇంటూ 1+1 బై n హోల్ పవర్ n అయింది. న్యూమరేటర్ లో n అండ్ డినామినేటర్ లో n క్యాన్సిల్ అయితే un+1 బై un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? దట్ ఈస్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 1+1 బై n హోల్ పవర్ n కి ఈక్వల్ అయింది. మనం దీనికి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. సో లిమిట్ un+1 బై un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 2 డివైడెడ్ బై 1+1 బై n హోల్ పవర్ n. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ లిమిట్ 1 డివైడెడ్ బై 1+1 బై n హోల్ పవర్ n. ఇక్కడ లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ వాల్యూ 1 అవుతుంది. సో 1 డివైడెడ్ బై ఇక్కడ లిమిట్ 1+1 బై n హోల్ పవర్ n. లిమిట్ 1+1 బై n హోల్ పవర్ n ఫార్ములా ఏంటి? e. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 బై e అయింది. ఇక్కడ ఈ వాల్యూ
ఈ వాల్యూ అనేది 2కి 3కి మిడిల్లో ఉంటుంది. మనకి లిమిట్ un+1/un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 2/eకి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ un+1/un L. సో ఇక్కడ L వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 2/eకి ఈక్వల్ అయింది. ఈ వాల్యూ అనేది 2కి 3కి మిడిల్లో ఉంటుంది. సో 2/e వాల్యూ అనేది <1 అవుతుంది. సో L వాల్యూ అనేది ఇక్కడ <1 అయింది. ఫ్రమ్ రేషియో టెస్ట్ నుంచి L వాల్యూ <1 అయితే ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un సిరీస్ సమ్మేషన్ 2n into n factorial divided by n power n converges. Next problem, test for convergence. Series summation root of 2n-1 divided by 3n-1. ఇచ్చిన సిరీస్ అనేది ఇది మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ ని యూస్ చేసుకుని చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకుంటాము. ఆ సిరీస్ నుంచి un వాల్యూ రాసుకుంటాము. un వాల్యూలో n ప్లేస్లో n+1 సబ్స్టిట్యూట్ చేస్తే un+1 వాల్యూ అనేది వస్తుంది. నౌ un+1/un వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దానికి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తే లిమిట్ un+1/un వాల్యూ వస్తుంది. ఆ లిమిట్ un+1/un వాల్యూని మనం L కింద తీసుకుంటాము. ఆ L వాల్యూని బట్టి సిరీస్ యొక్క కన్వర్జెన్స్ ని చెప్తాము. సొల్యూషన్ లెట్ series summation un series summation root of 2n-1 divided by 3n-1. ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాం. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోసే. సో n వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్ము గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందంటే సిరీస్ నేమని చెప్తాం? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్తాము. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత? un ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2n-1 డివైడెడ్ బై 3n-1. అండ్ un వాల్యూలో n ప్లేస్లో n+1 సబ్స్టిట్యూట్ చేస్తే un+1 వాల్యూ అనేది వస్తుంది. సో un+1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2n+1 divided by 3n+1 అయింది. నౌ un+1/un is equal to un+1 వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ 2n+1 divided by 3n+1 ఇక్కడ డివైడెడ్ బై un వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ 2n-1 డివైడెడ్ బై 3n-1 అయింది. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న వాల్యూ న్యూమరేటర్ లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2n+1 డివైడెడ్ బై 3n+1 ఇంటూ రూట్ ఆఫ్ 3n-1 డివైడెడ్ బై 2n-1 అయింది. ఇక్కడ టూ పవర్స్ లో ఉన్నాయన్నీ ఒక దగ్గర అంటే 3 పవర్స్ లో ఉన్న వాల్యూస్ ఒక దగ్గర రాసుకుంటున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2n+1 డివైడెడ్ బై 2n-1 ఇంటూ రూట్ ఆఫ్ 3n-1 డివైడెడ్ బై 3n+1 అయింది. 3n+1 అయింది. ఇక్కడ న్యూమరేటర్ లో 2n ని కామన్ తీసి రాస్తాము. అండ్ డినామినేటర్ లో కూడా 2n ని కామన్ తీస్తున్నాం. ఇక్కడ న్యూమరేటర్ లో 3n ని కామన్ తీసి రాస్తాము. అండ్ డినామినేటర్ లో కూడా 3n ని కామన్ తీసి రాస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2n ని కామన్ తీస్తే 2n ఇంటూ 2 - 1/2n divided by 2n into 1 minus 1/2n into root of 3n ని కామన్ తీస్తే 3n into 1 minus 1/3n divided by 3n into 3 minus 1/3n అయింది. ఇక్కడ న్యూమరేటర్ లో 2n అండ్ డినామినేటర్ లో 2n క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఇక్కడ న్యూమరేటర్ లో 3n అండ్ డినామినేటర్ లో 3n క్యాన్సిల్ అవ్వగా un+1/un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్
2 minus 1 by 2 power n divided by 1 minus 1 by 2 power n into root of 1 minus 1 by 3 power n divided by 3 minus 1 by 3 power n అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. సో లిమిట్ un plus 1 by un is equal to limit root of 2 minus 1 by 2 power n divided by 1 minus 1 by 2 power n into root of 1 minus 1 divided by 3 power n divided by 3 minus 1 by 3 power n అయింది. లిమిట్ అప్లై చేస్తే లిమిట్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 2 వాల్యూ 2 అవుతుంది. సో 2 మైనస్ లిమిట్ 1 by 2 power n n tends to infinity అయితే 1 by 2 power infinity అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 by infinity. 1 by infinity వాల్యూ ఎంత 0 అవుతుంది. 2 మైనస్ 0 డివైడెడ్ బై ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 మైనస్ ఇక్కడ లిమిట్ 1 by 2 power n వాల్యూ ఎంత 0. సో రూట్ ఆఫ్ 2 మైనస్ 0 డివైడెడ్ బై 1 మైనస్ 0 ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 మైనస్ లిమిట్ 1 by 3 పవర్ n n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1 by 3 పవర్ ఇన్ఫినిటీ అవుతుంది. 1 by 3 పవర్ ఇన్ఫినిటీ అంటే 1 by ఇన్ఫినిటీ. 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. సో 1 మైనస్ 0 డివైడెడ్ బై కింద లిమిట్ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 3 వాల్యూ 3 అవుతుంది. సో 3 మైనస్ లిమిట్ 1 by 3 పవర్ n వాల్యూ ఎంత 0. So root of 1 minus 0 by 3 minus 0 that is equal to root of 2 by 3. Limit un plus 1 by un value ఎంతకి ఈక్వల్ అయింది? root of 2 by 3 కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ un plus 1 by un is equal to l. సో l వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? root of 2 by 3 కి ఈక్వల్ అయింది. ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 1. సో l వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. బై రేషియో టెస్ట్ నుంచి l వాల్యూ లెస్ దాన్ 1 అయితే సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un is equal to సిరీస్ సమ్మేషన్ రూట్ ఆఫ్ 2 power n minus 1 divided by 3 power n minus 1 converges. Assignment problems. Test for convergence. Series summation n is equal to 1 to infinity n factorial divided by n power n. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ యూస్ చేసి చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకుంటాం. ఆ సిరీస్ నుంచి un వాల్యూ రాసుకుంటాము. un వాల్యూలో n ప్లేస్లో n+1 సబ్స్టిట్యూట్ చేసి un plus 1 వాల్యూ కూడా రాస్తాము. un plus 1 by un వాల్యూని ఫైండ్ అవుట్ చేసి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసి లిమిట్ un plus 1 by un వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. లిమిట్ un plus 1 by un వాల్యూని ఇజ్ ఈక్వల్ టు l కింద తీసుకుని ఆ l వాల్యూని బట్టి సిరీస్ యొక్క కన్వర్జెన్స్ ని చెప్తాము. నెక్స్ట్ ప్రాబ్లం. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. సిరీస్ సమ్మేషన్ 2 power n minus 2 divided by 2 power n plus 1 into x power n. x is greater than 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ యూస్ చేసుకుని చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకుంటాం. ఆ సిరీస్ నుంచి un వాల్యూ అనేది రాస్తాము. un వాల్యూలో n ప్లేస్లో n+1 సబ్స్టిట్యూట్ చేసి un plus 1 వాల్యూ కూడా రాస్తాము. అండ్ un plus 1 by un వాల్యూని ఫైండ్ అవుట్ చేసి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తే లిమిట్ un plus 1 by un వాల్యూ అనేది వస్తుంది. లిమిట్ un plus 1 by un వాల్యూని మనం l కింద తీసుకుంటాము. ఆ l వాల్యూని బట్టి సిరీస్ యొక్క కన్వర్జెన్స్ ని చెప్తాము. If you have any doubts, please refer these books. Thank you.